రక్తం ప్రవహించేటట్టుగా నరికి పడేశారు. మరొకటి ఇతరే కాదు, ఇంకా 39 మందిని చంపాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు మతోన్మాదులు. అంటే మన వద్దు మనం ప్రార్థన చేయాలి. కొందరు వారి సహాయాన్ని కూడా పంపిస్తున్నారు ఆ కుటుంబాలకి, కార్యక్రమాలకు. ఇంకా చాలా మనం ఈ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అంత గొడవలు గందరగోళాలు తీవ్రంగా లేవు, కానీ తెలంగాణలో కూడా చాలా పోరాటంగా ఉంది, పరిచర్య కష్టక్లిష్టకరంగా ఉంది. అయితే మనకు దేవుడు నేర్పించింది మన నిరీక్షణ, మన ఆ నియమం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట, సావైతే. వాడు అతసాక్షులు, మనం అందరూ ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, కుటుంబం కూడా అలాడిపోతూ ఉంటుంది. ఆయనైతే చక్కగా స్టఫర్లాగా ప్రభువు చెందుతున్నాడు. అది లోతులోకి వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఆవేశపరులకి, అక్షర సంబంధమైన ఆతృత కలిగిన వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకంటే ప్రభువు ముందే చెప్పాడు, నా నిమిత్తం మీరు హింసించబడతారు, దూషించబడతారు, అవమానపరచబడతారు, చెరసాల్లో వేయబడతారు. అది క్రమేణా చాలా వరకు ఆ శ్రమను, నిందను, సువార్త సేవలు అనుభవించడానికి ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు, ఇష్టపడ్డారు. చాలా మంది శ్రమను అనుభవించారు. భక్సింగరయ్య గారి కాలంలో ఏమైందంటే, వీధి సువార్త కరపత్రాలు పంచేది వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఆరంభమైంది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు 9th 10th ప్రభువుని విడిగా అమ్మద్దా కర్మవ గారి ద్వారా మేము పూర్తి విగ్రహారాధికులు కదా. అప్పుడు చెప్పుకునేవారు, మరి భక్సింగన్న ఎట్లాగా కరపత్రాలు పంచుతూ ఉన్నారు, వీధి సువార్త నాయకులు. అలా హైదరాబాద్లో జరుగుతుంది. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మతోన్మాదులు వచ్చేసి దాడి చేసేవాళ్ళు. ఈ కరపత్రాలు పంచుతూ వీధి సువార్త చేసే అటువంటి ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆయన ఉన్నాడు, విశ్వాసం. ఆయన పరిగెత్తుకుని తిరిగి డ్రెస్ వేసుకొని అక్కడ వచ్చి నిలబడతారు. నిలబడిన తర్వాత వెళ్ళిపోయింది అని విషయం. ఈ సంగతి బక్సి గారు చెప్పారు. రైట్ రామన్నాడు, చూసేటా నీ అధికారము, నీ హోదా, నీ పెత్తనం స్వార్థలో ఉపయోగిద్దాం అనుకుంటున్నావా? ఆ దినాన శ్రమ అనుభవించడం దైవ చిత్తమైతే శ్రమను అనుభవిద్దాం. జనులు నిందించి హింసించి మీ మీద చెడ్డమాటలు పలుకున్నప్పుడు చెప్పండి మీరే, అది పరలోకమందు మీ బహుమానము వచ్చాడా. ఇదేంటి నన్ను ఏదో గొడవ దొరకకుండా ఆత్మీయతకు నాకు నేను మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ఆయన మెచ్చుకున్నాడు. సేవా విధానంలో శ్రమ అనుభవించడం, దెబ్బలు తినటం, చెరసాల్లో వేయబట్టడం దేవుని చిత్తమైతే యేసు రక్తమే జయం. ఇప్పుడు ఏ అధికారం, ఏ హోదా, కథనం లేక పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలు చేశాడు. తర్వాత మాట్లాడాడు వాళ్ళతో, నాకు రోమా పౌరత్వం ఉందంటే తల్లునంతా తిన్నాడు కదా రైట్గా. అంటే సేవలు ఏమి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు ఏం భయపడద్దు. ప్రభువు మన జీవితంలో ఉన్నాడా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా. ఆయన షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నట్టు, అరే బాబు మేము ఆ ప్రతిమ నమస్కారం చేయము, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి సామర్థ్యం గలవాడు. ఒకవేళ ఆయన రక్షించక పోయినను, అది రక్షించకపోయినను ఏమాత్రం దానికి నమస్కారం చేయి. ఇలాగా క్రిటికల్గా ఒకవేళ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రావచ్చు. మనోళ్ళు అటు వెళ్తూ ఉంటారుగా, అటకాయించినా కొట్టినా యేసు రక్తమే. ఎందుకు రికమెండేషన్లు తప్పించుకోవటానికి పద్ధతులు ఏమవుతుంది. వార్త చెప్పడానికి ప్రయాసపడండి. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పండి. ఎవరిని బలపరచాలో వాటిని బలపరచండి. ఎక్కడ హెచ్చాలి అక్కడ హెచ్చండి. ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోండి. నీకు లేని దాన్ని చూసుకోవద్దు. పులిని చూసి నక్కేం చేసిందంట, వాటర్ పెట్టుకున్నట్లు పెట్టుకోవద్దు కదా. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి. సేవ విధానం ఇలాంటివన్నీ ఉన్నాయి.
బాగా ప్రార్థన చేయండి. ప్రభువా చెప్పినట్లుగా జనం మీదకి జనం, రాజ్యం మీదకి యుద్ధములు, భూకంపములు, కరువులు అన్నట్లుగా ఇక శ్రీలంకలో చూస్తే కొన్ని వాస్తవాలు చెప్పాలిగా. ప్రభు చెప్పిన ప్రవచనం ఈ జ్ఞాపకం చేయాలని చెప్తున్నా. నేను న్యూస్ వినడం కాదు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్తలకి గ్రంథానికి లింక్ ఉంది. ముందు అక్కడ రాసినే ఇక్కడ జరుగుతున్నారు. కరువులు అన్నట్లుగా ప్రపంచంలో వంచన వారిగా కరువులు సంభవిస్తున్నాయి. మనకు దగ్గర ఉన్నటువంటి శ్రీలంక అనే దేశంలో భయంకరమైన కరువు కాటకం ఏర్పడింది. ఒక కేజీ బియ్యం ఎంత చెప్పండి, మీరు చూసుంటారు. కేజీ బియ్యం ఎంతంట? 500. చికెన్ చెప్తారు, కేజీ చికెన్ ఎంతంట? 1000 రూపాయలు. ఒక కోడిగుడ్డు ఎంత? 35 రూపాయలు. చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇదేంటంటే విషయం, కొన్ని వాళ్ళ లోపాలు చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రణాళికలు అవి సరైనవి కావు. వాళ్ళ ఇష్టానుసారం ఏదో చేయాలని వేసారు. కరోనా వచ్చింది, ఆదాయం పోయింది, అంతా పోయింది. ఇప్పుడు క్షీణించిపోయింది ప్రపంచంలోనే శ్రీలంక. అందుకే అంటున్నాడు ఒక ఆయన అంటున్నాడు, వీటన్నిటిని చూసి మన దేశం కూడా జాగ్రత్త పడాలి. ఇంకొక ఆయనేమో ఏదైతే ఏమో ఈ 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, చివరికి శ్రీలంక గది పెట్టిద్దాం అంటున్నారు. వాళ్ళ ఆ మాటలు చెప్పడంలో తప్పు లేదు. వాళ్ళే కాదు, వ్యక్తిగతంగా మనం అందరం కూడా ఇప్పుడు డబ్బులు ఉండేవి ఒకేసారి మటన్, చికెన్లు 100,000 పెట్టి ఖర్చు చేయగలకండి. జాగ్రత్త చూసుకోండి. దేవుని పిల్లలంటే దోబరా చేసేవాళ్ళు కాదు. దేవుని పని కొరకు పేదలకు, సాధులకు, కరువు కాటకంలో, లేకపోతే వైద్యం కొరకు హాస్పిటల్లో ఉన్న వారికి చేయటంలో తప్పులేదు. ఎలా పడితే అలాగ లక్ష్రీ పొందకుండా జీవితాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా ఉంది మనం చేయవలసింది. కాబట్టి ప్రభువు చెప్పినట్లుగానే యుద్ధం ఎవరికి రష్యా చెప్పండి, ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగ అనేకమైన సంభవిస్తుంటే ఏది సంభవించినా నేను, మీరు, మనం అందరం మన ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అది రేపు దేవుని దగ్గర నిలబడేటప్పుడు ప్రసంగి అన్నట్లు అది మంచే కానీ చెడే కానీ ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఆధ్యాత్మిక స్థితిగతులను జాగ్రత్తగా కాపాడుకుందాం. గడిచిన దినాలన్నీ, గడిచిన నెలంతా దేవుడు కాపాడాడు. ఈ నెలలో కూడా మన సంఘాలను, కుటుంబాలను, బిడ్డలను దేవుడు తన యొక్క సన్నిధానంలో భద్రపరిచి దీవించి వర్ధిల్లింప చేయునుగాక. గట్టిగా చెప్పబడదా దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను బండి రిపేర్కి వచ్చింది. కొద్దిగా మీరు సహకరించాలి. అన్నింటిలో పాటలు అన్నింటిలో వయసు పెరిగిపోతుంది కదా. 40 సంవత్సరాలు నిలబడ్డా ఇదే స్థానం. దేవుడారా తన కార్యక్రమంలో కేవలం మీ ప్రార్థన బట్టే నేను నిలబడగలుగుతున్నాను. ప్రస్తుతం క్రైస్తవ లోకంలో లాంగ్ డేస్ అని శిలువ శ్రమలను గురించి ప్రచురిస్తున్నారు.
ఇక్కడ రెండు కనపడుతున్నాయి. ఒకటేమో మతపరంగా ఆచారబద్ధంగా నిర్వహించే వాళ్ళు ఉన్నారు, ఒకరేమో ఏదో కక్ష చేత కానీ చెప్పండి కక్ష చేత కానీ సువార్త ప్రకటించాలి. ఏదో ఒక రూపేణ ఉపవాసాలు ఉండడంలో తప్పు లేదు అని 40 దినాలు ఉపవాస దీక్షలు ఉండి ప్రభువారి యొక్క శిలువను గురించి ధ్యానం చేస్తూ పశ్చాత్తాపతులై కన్నీరు విడుస్తూ, నా మీద ఎంత ప్రేమ చూపించావయ్యా, నా కొరకు ఇంతగా నువ్వు రక్తం కార్చి మరణించావయ్యా అని ఆ ప్రేమతో కన్నీరు విడిచేవాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే అది ఆత్మీయత. ఇప్పుడే నేను ఒక రిఫరెన్స్ చదువుతున్నప్పుడు నిజంగా తెలియకుండానే నాకు వేడికి వచ్చేసి మత్తయి సువార్త 27వ అధ్యాయము 20, 21, 22 ఈ 3 వచ్చిన చూడండి, మీరు కూడా ఏడుస్తారు. ఎందుకంటే ఆత్మబంధం ప్రభువుకి మనది అలాంటిది. 27వ అధ్యాయము 20 నుండి చదువు. పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును. చూడండి, మొదట మెయిన్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ యేసు ప్రభువాన్ని చంపేయాలి. వాళ్ళకి అడ్డం లేకుండా పోవాలి. ఎందుకంటే ఆ శాస్త్రుడు, పరిచయుడు, ప్రధాన యాజకులు వీరందరికంటేనూ యాజకుడు ఏం చేయాలో ఆ సరైన యాజకత్వాన్ని ఈయన నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే మనం చాలా పర్యాయం చెప్పుకున్నాం, ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు జనాలు గుంపులుగా వచ్చారు. ప్రభువారు వాళ్ళందరూ చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? కాపరి లేని అదేంటి? యాజకుల వారు ఉంటే, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉంటే, కాపరులు లేదంటే ఈ కాపరులు గొర్రెలను కోర్చుకుని తినేటటువంటి కాపరు. వాళ్ళు కావాల్సింది ఏంటంటే డజన్ భాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, మా అయ్యగారు వస్తున్నారనే ప్రవర్తనలు, అవి వాళ్ళకి కావాల్సింది. వారు వాటినే దృష్టిస్తున్నారు. అందులో నోటైతే ఏది నాకు వందనాలు చెప్పు, లేకపోతే నమస్తే చేయు, గుడ్ మార్నింగ్ చెప్పు అన్నట్టు చేస్తున్నారు. అక్కడ ఏది ఈ నెల ఏంటి అన్నట్లుగా ఉంది. అంతేగాని అసలు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రానికి విధేయులే బ్రతుకుతున్నారా, వాళ్ళ భౌతిక పరిస్థితిని, ఆత్మీయ స్థితిని ఏమాత్రం ఆలోచించిన వారు కాదు. వారిని ఆ స్థితికి తీసుకురావాలని ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు వారు చేయని పని, వారు తీర్చని లోటును ఆయన తీర్చడం జరిగింది. అందుకే అరణ్యంలో ఉన్నా కూడా పల్లెల నుండి, పట్టణాల నుండి కాలి నడకన ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళు కాపరి లేని వారి మీద కనికర పడి యాజకత్వం ఆ కాపరి లోపు ఆయన తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రం ఉపదేశకులు ఉన్నారంటే ఉపదేశం ఆధ్యాత్మిక పరంగా ఉండడం లేదు, ఆధ్యాత్మిక పరంగా ఉండడం లేదు. ఈ బోధన కూడా ఏదో రిఫరెన్స్లని పొందుపరుచుకొని ఇక్కడ ఉంది అక్కడికి ఉందని అక్షర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించడం వేరు. ఎంఏ PhD గొప్ప చదువులు చదివినా వాళ్ళు ఏదో ఆ భాషలు ఈ భాషలు అన్నీ పొందుపరిచి ప్రసంగాలు చేసినా అవి హృదయాన్ని కదిలించవు. శ్రావణానందమే కానీ ఆత్మానందాన్ని కలిగించవు. బలి చెప్పాడు అనుకుంటానికి పనికొస్తాయి కానీ అంతరంగంలో అయ్యలారా మేమేమి చేతుమనేటటువంటిది కలిగించదు. ఎంతో బైబిల్ అంతా తెలిసినా ఆయన భక్తుడు కాదండి. వాక్యం ఎంత ప్రసంగం చేసినా, ఎంత నేర్చుకున్నా గొప్పతనం కాదు, నేర్చుకుంటాం కాదు, అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమే.
యేసయ్య దేని గురించి చెప్తున్నాడు అవన్నీ చేశాడు. ఆయన బాప్తిసం పొందవలసిన అవసరం లేదు. నీతి యావత్తు ఇలాగునా అది ఇవన్నీ మాదిరి జీవించాడు. ప్రేమలో, అభిషేకంలో, బాప్తిసంలో అన్నిట్లో జీవించాడు. ఆయన చేస్తున్నారు, వాళ్ళు తెగ బోధలు చేస్తున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళ హృదయాలకు అమృతం లేదు, ఆత్మ ఆనందాన్ని కలిగించడం లేదు. వెళ్ళిపోయి కొండ మీద కూర్చోగా వచ్చేసారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది ఆయన ఎత్తుకుంటూనే మొదలు పెట్టడమే ఆత్మ. వీరు భౌతిక, శారీరక, లౌకిక పరమైన బోధ చేస్తుంటే ధర్మశాస్త్రంలో అక్షరార్థమైనటువంటి వాటినే ప్రస్తావిస్తుంటే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను, సమాజానికి ఏది పొదువుగా ఉందో ఏది లేదో అది జ్ఞానం. పక్కన మందిని వింటే రావడం కష్టమైతే కొండెక్కడ ఏంటండి ఆయన మాటలు. ఆ బోధ చాలా అద్భుతమైనది. దేవుణ్ణి చూపిస్తుంది, దైవస్వరం వినిపిస్తుంది, పరలోక రాజ్యాన్ని భూలోకం మీద దింపేస్తుంది. పరలోక రాజ్యం వారికి అన్నట్లుగా పరలోకం ఉన్నట్లుగానే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అలాంటి ఊరడి కలిగించాడు. పని సంబంధమైన బోధనలు చేస్తుంటే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఆయన గాడిద మీద ఎక్కించి ఊరేగించి ఆయన కనపరిచి హోసన్నా హోసన్నా అని జయమని కొనియాడటం జరిగిందండి. మామూలు విషయం అయితే అరే బాబు, ఇతను ఎంత ఘనత ఆధిక్యత వచ్చింది. ఇక యాజకుడు అనుకున్నాడు నా సీటు చిరిగిపోయింది, యాజకత్వం ఇక ధర్మశాస్త్ర ఉపదేశుడు అనుకుంటున్నాడు నా ప్రసంగాలు ఎవరు ఉంటారు రా బాబు. అది అందరికీ అన్న కైప వారి బృందం మతపరమైనటువంటి యోధ మతపరమైన నిష్ఠలో బ్రతికేటటువంటి వారికి నేను అడ్డైపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు పరలోకం వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళని కూడా పంపించు. వాడు సున్నం కొట్టిన సమాధులు అడ్డుగా ఉన్నారు దైవరాజ్యానికి. ఆ అడ్డును తొలగించి మార్గం చూపించడానికి నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. వర్జనాలు వచ్చేసింది. ఇక నకిలీ తన స్థితి బయటపడుతుంది కదా. అసలు వచ్చిన సేవకత్వంలో కూడా ఒరిజినల్ వేరు, నకిలీ వేరు. వాక్యం తెలిసినంత మాత్రాన బోధకుడు కావు, సేవకుడు కావు. దైవ ప్రత్యక్షత అభిషేకం అనబడేటటువంటిది ఒకటి ఉండాలి. అది దేవుని ఎన్నిక నుండి వచ్చేది కానీ మనం తగిలించుకుంటూ వచ్చేది కాదు. కాకి పావురం కాదండి. పావురాల రూపంలో ఏ సున్నంలోనో ఎందులోనో మునిగి వెళ్ళిందంట కాకి. అబ్బా, కాకి కంటే పావురం కంటే పెద్దగా ఉంటుంది. ఎంత బాగుందో, పెద్ద పావురం రాజపావురం అని పెట్టారు. అయ్యి తెచ్చి పెడతాం తెరనందే ఇంకా బాగా కలిసిపోయింది. సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో వర్షం కురుస్తూ ఉందండి. ఆ వర్షం పైన పడింది, ఆ తిరుపంతా కాలిపోయింది. తన పాత రూపం బయట భక్తులేది ధరించుకునేది కాదు, దేవుడిచ్చేది. బలవంతంగా కొనుక్కునేది కాదు, సంపాదించుకునేది కాదు, లాక్కునేది కాదు. దేవుడు అనుగ్రహించాలి. తండ్రైన దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయనే సాక్షి ఇచ్చాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఆ తండ్రి ఆనందాన్ని భంగపరచాలని శాస్త్రులు, పరిచయులు, ఈ మొత్తం ప్రధాన యాజకులు పోగయ్యారు. మన సీట్లని పోతీరా బాబు, ఏదో ఒక రకంగా లేకుండా చేయాలి. ఇదిగో ఈ ప్లాన్ వేసేసారు. ఈ గుడిని పడగొట్టు దేవాలయాన్ని పడగొడతానన్నాడు, 3 రోజులు కట్టిస్తానన్నాడు. ఇంకేదేదో ఆత్మపరమైన విషయాలను భౌతిక పరంగా చట్టానికి వ్యతిరేక రీతిగా మంచి ఆయన మీద నిర్ణయిస్తాడు. సరే చెరసాలో పెట్టారు, జడ్జిమెంట్ జరిగింది.
వాళ్ళకి ఒకటి ఉంది కదా పండగలు. ఆ పండగల సందర్భమున జనులు కోరుకున్న ఒక ఖైదీని పండగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాడు. ఎవరిని విడుదల? వాళ్ళు కాసుకుని ఉన్నారు. బరబ్బా పోయాడు. దేశద్రోహి దోచుకుంటే దోచుకున్నాడు. యూదా జనులను టెర్రరిస్టులుగా చేస్తే చేశాడు. ఈయన యూదుడే బరబ్బా. ఇది రోమీలకు తిరుగుబాటు అన్నమాట. వాళ్ళ మీద వ్యతిరేకంగా కొందరిని సమకూర్చుకొని దోపిడీలు, దారి దోపిడీలు, రోమా రాజ్యాన్ని లేకుండా పతనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మరి చరిత్రలో బరబ్బా ఫాలోవరు ఇస్రాయేలు యోధా అంటారు. చివరికి వాడి స్వభావాన్ని అతను చూపించాడండి ప్రభువుని అప్పగించి కదా. ఇక ఈ బరబ్బానా ఎవరు విడుదల చేయాలి? పండుగలో మనకట్లా గాంధీ జయంతప్పుడు కొంతమంది ఖైదీని విడుదల చేస్తారో వాళ్ళైనా మంచి సాక్ష్యం ఉన్న వాళ్ళని, మార్పు కలిగినటువంటి ప్రవర్తన వాళ్ళు విడుదల చేస్తుంది మన దేశం. ఇదేనంటే ఇది ఇంకా మారలా. ఎప్పుడు బయటకు వెళదామా, ఎప్పుడు మొత్తాన్ని లేపేద్దామని కాచుకుని ఉన్నాడు బరబ్బా. అది ఇప్పుడు లోకంలో అంతే ఉంది, క్రైస్తవుల్లో కూడా అంతే. ఒట్టొట్టు కట్టుకథలు, పెట్టకథలు, పెద్దమైన పరుగులు పలికేవాడే ఫాలో అవుతున్నాడు. దేవుడు ఎన్నిక ఏర్పాటు చేసుకున్నాడు. మాట ఆలోచన ఏమాత్రం తీసుకో. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు ఏదేను వనంలో అవ్వమే జ్ఞాపకానికి వస్తుంది. అన్ని సంవత్సరాలు భార్య భర్తలిద్దరినీ కాచి కాపాడి ఏదేను వనంలో నుంచి ఎంత చేసినా దేవుడు మాట తీసి అవతరపడేశాడు. ఆ సర్పం మాట విన్నారు. లేదు లేదు, ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. ఒక్క నిమిషం ఆలోచించారా? ఆ తండ్రి ప్రతి సాయంకాలం చల్లటి పూట వస్తాడు. ఆయన మాటే నిజం. ఆయన మాట తింటేనే మనం బ్రతుకుతాం. ఆయన ఆజ్ఞకి లోపడాలన్న ఆలోచన వాళ్ళకి రాలా. అమ్మమ్మకు రాలా, ఆదానికి రా. ఎప్పుడో మధ్యలో వచ్చి అట్లా ప్రవేశించిన సర్పం మాటిని పాపాన్ని కొని తెచ్చుకొని మహిమ ప్రభావాన్ని పోగొట్టుకొని బయటికి గెట్టివేయబడ్డ. ఇది ఆత్మజ్ఞానం రావడం ఒక లెక్క అయితే, దానిలో దాన్ని నిలబెట్టుకుంటాం, దానిలో డెవలప్ అవటం మరొకటి. ఇది చాలా లోతైనది భక్తి జీవితం. అది అందరికీ అర్థమయ్యేది కాదు. ఆ ఓటు చెప్పినప్పుడు అది అసూయ విమర్శగా మీకు ఉంటుంది కాదు. అది శావకత్వం అనేది, దైవత్వం అనేది ఆధ్యాత్మిక విషయంలో జీవించడం అనేటటువంటిది అది చేదుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, ఏమండి పోరాటంగానే ఉంటుంది. కానీ అనేక శ్రమలు పొంది మన పరలోక రాజ్యంలో చేరాలి. వాటన్నిటిని తాడుకొని నియమం ప్రకారంగా వెళ్ళిపోవాలి. చూడండి. కాబట్టి ఇక్కడ అరే బరబ్బానా మీకు విడుదల చేయాల్సింది యేసు అనబడిన క్రీస్తునా అంటే అంత భయంకరంగా చూడండి. అప్పుడు దాకా 5 రొట్టెలు 2 చేపలు తిన్నవాడు, వాక్యం విన్నవాడు, స్వస్థతలు పొందుకున్నవాడు, వాళ్ళందరికీ లంచాలు ఇచ్చేసారు, బెదిరించారు. నువ్వు చెప్పకపోతే ఇలా సిలివేవని జాగ్రత్త. రకరకాల జరిగింది. అడ్డప్పుల కొరకు, బెదిరింపులకు లోబడి వాళ్ళు చూడండి ఏం చేశారు. వారు బరబ్బానే. చూసారా? క్రైస్తవ లోకం కూడా అలాగే ఉంది. చెప్పానుగా, ఆత్మీయతను గ్రహించడం ఒక లెక్క అయితే దాన్ని నిలబడటం మరొక లెక్క. ఇందులో యేసు అంటే ఎవరో వీళ్ళకి తెలుసు, కొంతమందికి తెలియకపోయినా. ఇప్పుడు టెస్ట్, చావైన బ్రతుకైన యేసే నిర్దోషి, నీతిమంతుడు, నిందారహితుడు, ఆయన కావాలి అన్న కేక అక్కడ వినబడదు.
ఎన్ని లెంటనే చేస్తా ఉన్నా ఏమండి, సామాజిక మతపరమైనటువంటి ఆచారబద్ధమైన పండుగలు కాదు, 40 దినాలు కాదు, కానీ నీ హృదయాంతరంగంలో లోకానికి పాపానికి తావివ్వకుండా దాన్ని తరిమేసి క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నదే సరైనటువంటి శ్రమానుభవం. చేసినంత మాత్రాన సమాజానికి లోకానికి నువ్వు మేము క్రైస్తవులు అని వారు పిలవచ్చు, పిలవబడవచ్చు, కానీ క్రీస్తు దగ్గర ఆ స్థానం మనం పొందుకోలేదు. మనుషులు పై రూపాన్ని ఆచారాన్ని చూస్తారు, దేవుడు మనుషుని యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలన చేస్తారు. నువ్వు ఉపవాసాలు చేస్తున్నా, విజ్ఞాపనం చేస్తున్నా, క్రీస్తు ప్రభువు వారు నీ హృదయంలో లేకపోతే అది సక్సెస్ కాదు, సమాధానం ఫలము నీకు రాదు. ఏమండి, కొందరు అలాగే చేస్తున్నారు, నేను యేసు ప్రభు వారిమే అన్నట్లు ఉండి బర్బాన్ని బ్రతుకులో పెట్టుకుంటున్నారు లోకాన్ని. వీళ్ళు కొందరు డైరెక్ట్గా చెప్పేశారు, ఎవరిని విడుదల చేయాలని, ఎవరిని వారు బరబ్బానే. అలాగే లోకం దేవుడు ప్రభువుని దూరం చేసుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామని మొదటి నుండి. అయితే ఇక్కడ ఒక చిన్న దేవుడి పిల్లడం కాబట్టి ఒక లింకు మనం జ్ఞాపకం తీసుకోవాలి. రక్తము చిందించలేదే పాప క్షమాపణ లేదు. ఎందుకంటే యాజకులు ఒక ఆయన అప్పటికి అన్నాడు, అరే బాబు, అందరి కొరకు ఒక వ్యక్తి రక్తం చెందించాలి. ఒకవేళ ఆయన ఏమేమో ఇతనేమో అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు, కానీ ఆ మాట మీద నిలబడలేకపోయారు. అది వచ్చింది. కొంతమందికి అన్నీ తెలుసు కానీ దాని మీద నిలబడలేదు. చివరికి జరిగింది ఏమిటయా బాబు అంటే, ఇక ఈ గొడవలు గొందరగోళాలు అంతా అయిపోయింది. ఇక సరే మాకు బరబ్బాను విడుదల చేయండి అని రకరకాల ఇక్కడ చాలా చాలా సన్నివేశాలు జరిగింది. ఒక పాయింట్ పెట్టుకుంటే గంటల తరబడి ప్రసంగం అయింది, మనకు మన టైం సరిపోదు కనుక. ఇక చివరికి ఏమైందంటే, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారు అడుగా వారేమన్నారు, బరబ్బానే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతులని వారిని అడుగుగా, సిలువ వేయమని అందరూ చెప్పి. ఏం చేయాలి అంటే సిలువ. కొన్ని లేఖన సత్యాలు, కొన్ని లేఖనం నెరవేరాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సంఘానికి కూడా లేక ఇక్కడ ప్రభువారి బలియాగం విషయంలో కూడా అభ్యంతరం రాక తప్పదు, కానీ ఎవరి వల్ల అభ్యంతరం కలుగుతుందో వారికి శ్రమ. అందుకే ఒక లింక్ పెట్టాడు యూదాయస్కార్యలో. నా ఇక్కడ ఏంటంటే, నా 26వ అధ్యాయం 24లో 26వ అధ్యాయం 24లో ఎవరి చేత మనిషి కుమారుడు ఆ మనుషునికి ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల. అది ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడిన ఆ మనుషులకి ఏంటంట జరుగుతుంది. నమ్మకంగా ఉన్నాం, సరైన రీతిగా ఉన్నట్లయితే సాతాను ఇస్కరియోతు యూదాను ఆవరించేది కాదు. యేసు ఉండి కూడా లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంత దుర్మార్గం అంటే, వెళ్ళిపోయి అన్నా కైప ఆ బృందంతో చేరాడండి. మొదటికి వెళ్తాను ఎందుకంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున పాపల మార్గమున అపహాసులు కూర్చున్న చోటున. ఆత్మీయ జీవితానికి అడ్డులు అభ్యంతరంగా ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఇతనికేమో డబ్బు పిచ్చి, కొందరికేమో ఘనత పిచ్చి, కొందరికి కీర్తి పిచ్చి, రకరకాల పిచ్చులు ఉంటాయి. ఈ పిచ్చోళ్ళకి భక్తి పిచ్చి పట్టదు, ఆ పిచ్చే పట్టింది.
భక్తి పిచ్చిలా కనపడతారు, కానీ వాళ్ళ భక్తికి ఇతను భక్తుల్లాగా, సేవకుల్లాగా, అపోస్తుల్లా కనపడ్డాడు, కానీ ఇతని సాంగత్యం అంతా కూడా దుష్టులతో. కనుక అతడు సులువుగా అవమాన పడేసినట్లుగా సులువుగా సాతానుడు ఇస్కరియోతు యుద్ధంలో పడేశాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే మనం కూడా అలా పడిపోతారేమో జాగ్రత్తగా చూసుకున్నాం. మళ్ళీ మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆయన గాయాలు వేపకుండా పునరుద్ధానుడైన వాడు మహిమతో రాబోతున్నాడు కనుక ఆ మహిమతో వచ్చేటటువంటి రారాజును చూడటానికి మనం సిద్ధపడాలి, అంతేగాని గాయాలు చేయటానికి కాదు. ఎవరి కుటుంబాల్లో ఉండి, సంఘాల్లో ఉండి ఆటంకం అభ్యంతరకరంగా ఉండి వాళ్ళ బాధ పెట్టి, వీళ్ళ బాధ పెట్టి, చివరి దేశైన బాధ పెట్టి అలా చేయటం సరైనది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి అప్పగిస్తే ఏసేది మనం రోజు అప్పగిస్తానే ఉన్నామేమో ప్రశ్న వేసుకోవాలి. ఏదో ఒక విషయంలో కొంత వ్యక్తిత్వం సరిగా ఉండదు. కొందరు కుటుంబాల్లో బయటికి భక్తులాగా బాధపడతారు, కానీ టార్చర్ పెడతా ఉంటారు. భార్య బిడ్డలు లేకపోతే భర్తను అని ఇలా కొట్టి వీటన్నిటిలో సరిగా ఉండాలి. ఇంటిని సరైన రీతిలో ఏలకపోతే, సమాధానకరంగా ఉండకపోతే అటువాడు అవిశ్వాసి కంటే కూడా భ్రష్టుడన్న. భక్తి జీవితం చాలా జాగ్రత్తతో, నియమంతో, త్యాగంతో, సమర్పణతో, పవిత్రతతో కూడింది. అది గమనించాలి. వారిని గద్దించడం, కొట్టడం పెద్ద సంగతి కాదు. లోపం దేవుడిలో అయితే దానికి కూడా దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి. భర్తను తోడలాడటం లోపల గొప్ప సంగతి కాదు. ఆయన ఎడిపోయాడు పనికి మాట, అది లోకానికి తగు కదా. శారం ఏముంది చెప్పండి, చెప్పాక శారం ఏముంది? అపరాగాన్ని అది నా యజమానుడు. ఇవన్నీ నియమం అంత అవసరం. వీటిలో కుటుంబ అవసరం కొద్దివైనా నీ ఇంట్లో నువ్వు వేసేసి సిలువ వేస్తున్నావు. సంఘంలో నువ్వు ఏ స్థానంలో ఉండాలి ఆ స్థానం, ఏం మాట్లాడాలి అది మాట్లాడాలి, ఏది పెత్తరించాలి అదే చేయాలి. అంతవరకు కానీ హద్దు మీరితే అక్రమం. అది యుద్ధాలు ఎందుకు వస్తాయి? మన సరిహద్దులో మనం ఉండాలి, పాకిస్తాన్ సరిహద్దులో వాళ్ళు ఉండాలి. అది దాటి యుద్ధం. నువ్వెవరివి? విశ్వాసవా, సంఘ పెద్దవా, స్వార్థికుడువా, లేక నీ ఉద్యోగ సద్యోగాలు మొత్తం విడిచిపెట్టి సమర్పించుకున్న దైవజనుడువా? ఒక్కొక్కడికి ఒక్కొక్క హోదా, అధికారం, ఆధిపత్యం ఉంటుంది కదా. ఏదో సామెత ఉంది, కుక్క కత్తనం గాడి చేస్తే తనుగడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అక్కడ గొడవలు, అల్లర్లు, ఆటంకాలు, మనుషులు బాధపడటం, చివరికి అక్కడ వేస్తే సంఘంలో సిరివేస్తాం. మనం నిత్యమే వస్తున్నాం. వాళ్ళు ఒకసారి వేస్తే అయ్యూదులు, రోమీలు ఏదో విషయంలో మనం ప్రభువారి యొక్క గాయాలను రేపుతూనే ఉన్నాం. ఇంత మేలు ఉపకారాలు పొందుకున్న వీళ్ళందరూ డబ్బుకి, దౌర్జన్యానికి గురైపోయి, లోనైపోయి ఆ మాటలకి యేసు శిలువ వేయండి అయితే ఏమి చేస్తున్నాడుగా, శిలువ వేయమని అందరూ చెప్పి శిలువ వేయమని చెప్తా ఉన్నారు. ఇది లేఖనం నెరవేరిపోయి, కానీ ఇది ఏకీవేయించే వారు ఎవరైనా ఉన్నారో వారికి శ్రమ కలుగుతుందని లేఖనమే స్పష్టంగా చెప్తారు. ఎలాగ మరి ఆ రక్తం కాలుస్తాడో, ఏం చేస్తాడో? రోమా సైనికులే పండిస్తారేమో, వాళ్ళే కొట్టి సిలువ వేసి రక్తం కారేటట్లు చేసి ఆయన ప్రాణం తీస్తారేమో. ఉన్నాయి కదా, ఎలా అవుతుంది? అలా జరుగుతుంది రక్షణ కార్యం. అయితే దీనికి నమ్మకంగా ఉన్నవారే ద్రోహం చేయటం వల్ల ఇస్కరియోతు తనకు తాను ఉరేసుకొని చచ్చాడు కదా. తర్వాత ఏమైందంటే క్రీస్తు శకం 70-75 సంవత్సరంలో టైటస్ అనేటటువంటి రోమా సైన్యాధిపతి వీడు కప్పం చెల్లించలేదని కదా యెరూషలేము చుట్టూ సైనికులను గజ్జుగా కట్టేసేసి ఒక్కడు కూడా బయటకు వెళ్ళకుండా అందరినీ హతమార్చాడు. ఆ రోజు రక్తం అంట గుర్రపు డెక్కల వలె అంతగా ప్రవహించిందంట. ఏంటి పరిస్థితి? అప్పుడే అన్నారు ప్రభువా,
యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదారా నీకు శ్రమ. అరే ఏందయ్యా నిర్దోషిని ఇలా చేయటం? ఆయన ఏం చేయలేదు కదా, నిర్దోషి కదా. ఏంటిదంటే ఆయన చేతులు కట్టుకుంటే నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని పిలాతుగా చెప్తే, అందుకు ప్రజలందరూ వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని. చూసారా ఏమిటయా దాని ఫలం అంటే ఇది. 375 రోమా గవర్నమెంట్ వాళ్ళ హతమార్చు. కనుక దేవుని పిల్లలుగా మనం లేఖనాలను వాక్యాన్ని వింటున్నాం. మన వ్యక్తిత్వాన్ని, కుటుంబ వ్యవస్థను, సంఘ విధమైన విధానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ విషయంలో లోపము లేకుండా నిందారహితులుగా ఉండాలి. 101వ కీర్తన 6వ వచనంలో ఇదే చెప్తున్నాడు అనమాట కీర్తనకారుడు. చూడండి ఎవరు కావాలి, ఎవరు కనిపెడుతున్నాడు దేవుడు? గట్టిగా నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని. ఏమండి వినండి, బాగా వినండి. ఎవరిని కనిపెడుతున్నాడు దేవుడు? నమ్మకస్తులు కావాలి దేవుడికి, అపనమ్మకస్తులు కాదు. ఇస్కరియోతు యూదా లాంటి వారు కాదు, జహాజు లాంటి వారు కాదండి. ఎలాంటి వారు కావాలి? నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెడుతున్నాడు. చదువునా, నిర్దోష మార్గమందు నడుచువారు అది. ఎవరు పరిచారులు అవుతారు? దోషులు, కన్నింగ్ ఫెలోస్, నమ్మక ద్రోహులు కాదు. ఎలాంటి వారంట? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు. దేవుడు మనలో అడుగుతున్నటువంటి క్యారెక్టర్ ఇదేంటి. ఇదేదో పెద్ద అన్నీ తెలుసని అన్ని తెలుసురా ఆయన అనేం తెలవడం. ఒకటి నమ్మకత్వం కావాలి. చెప్పాను ఇందాకే, నీ వ్యక్తిత్వంలో దేవుడితో లింక్ నమ్మకం, నీ కుటుంబంతో నమ్మకం, నీ సంఘంలో నమ్మకం, నీ యజమానుడు మీ విషయంలో నమ్మకం, నువ్వు చేస్తున్న జాబ్లో పై అధికారుల విషయంలో నమ్మకత్వం, పాస్టర్ విషయంలో నమ్మకత్వం, అన్నిట్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. వాళ్ళ కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. నిర్దోష మార్గంలో నడుచువారు దేవుడికి ఏమవుతారు? పరిచారకులు అవుతారు. ఇది నమ్మకంగా ఉండే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పగించేశాడు. ఈ ప్రజలు ఎన్నో మేలు పొందుకొని ఏమన్నారు? యేసును సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయమని చెబుతున్నారు? ఉరి శిక్ష వేయండి, చిరఛేదన. ఇక్కడ వేసలేదు ఆయనే. ఏమడుగుతున్నాడు పిలాతు గారు? అలాగైతే తీసుకున్న యేసు ఏమి చేతునని వారిని అడుగుగా సిలువ వేయమని అందరూ. ఎందుకు అందరి నోట సిలువ అని వచ్చిందంటే అది దేవుని తండ్రి అయిన దేవుని ప్రణాళిక. ఆయన మ్రాణ మీద వ్రేలాడాలి. ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయము 22-23 వచనములో ఉన్నటువంటిది. అందరి విషయంలో ఈయన నెరవేరాలి కుమారుడు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 22-23 వచనాలు. ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు ఎలాంటి వాడు? శాపగ్రస్తుడు. ఇలాగ అందరూ పాపం చేసి శాపగ్రస్తులై ఇలా వేలాడే పరిస్థితులు కూడా తెచ్చుకుంటున్నారు. దానికి క్లారిటీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు గారు తెలియజేస్తున్నాడు.
ఏమంటాడు ఇక్కడ? విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి? మ్రాణం మీద వ్రాలారం. శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాణు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ పాప శాపమునంతా తన మీద వేసుకుని ఆ శిలువ ద్వారా మన యొక్క పాపాన్ని ఆయన భరించి మోసి, ఏమండి, మన పాపపు రుణాన్ని శిలువలో మేకులు కొట్టబడడం ద్వారా ఆ రుణాన్ని ఆయన తీర్చివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనం నెరవేరాలి. అందుకే మీరు యేసుకి ఉరిశిక్ష చేయండి, శిరచ్ఛేదం చేయండి, అది చేయండి అనకుండా లేఖన నెరవేర్పు విషయమై వారిలో వచ్చిన ప్రేరణ ఏంటంటే శిలువ వేయమని అందరూ కేక వేసి చెప్పారు. పాప విమోచన కలగాలి, పాపాలు పరిహరించబడాలి. కనుకనే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఆయన వేలాడారు. ఇక్కడ కొద్ది విషయాలు మీకు తెలిసిన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కల్వరి అంటే అర్థం ఏంటి చెప్పండి తెలిసిన వాళ్ళు? కల్వరి అంటే కపాల స్థలం, శ్మశాన వాటిక అని అర్థం. కొంతమంది అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు గోడలు ఎక్కువైపోయారుగా, చూసారా? వాళ్ళు కల్వరిని పెట్టుకున్నారు, శ్మశాన మందిరం పెట్టుకున్నారు, సంఘమని పెట్టుకున్నారు అంటుంటారు. అరే బాబు, ఆయన శిశువుగా జన్మించి ఆ పశువుల తొట్టులో ఆయన పడుకోబెడితేనే ఆ పాత శాల ఆ ప్రదేశం అంతా కూడా ఏం మారిందో మీరు చెప్పండి. మళ్ళీ ఆ పాట నేను వాడాలి. ప్రభు జన్మస్థలము పాతయే గాని పరలోక సౌధం. పరలోకంగా మారిపోయింది. ఎట్లా మారిందంటే మీరు తర్వాత చదువుకోండి. లోక 2:14 దూత బెటాలియన్ అంత అక్కడ దిగేశారు. అది దాని కపాలం పెట్టుకో, సమాధి పెట్టుకో, ఏది పెట్టుకో, యేసయ్య ఉన్న స్థలము అది మరణమైన జీవమే, శాపమైన ఆశీర్వాదమే. కపాల స్థలాన్ని కల్వరిని ఆశీర్వాదంగా మార్చారు. అక్కడ ఆయన విమోచన కార్యాన్ని జరిగించారు కల్వరి స్థలములో. అది పాట పాడుతుంది కీర్తనీయుడు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత కనుక దాన్ని ఇది వీళ్ళు అక్షరంగా పోతున్నారు. ఇంకా ఈ బోధకులు అక్షర సమానంగానే వెళుతున్నారు. వాళ్ళు ఎట్లా విమర్శించాం, వీళ్ళు ఎలా విమర్శించాం, ఈ లెక్కలోనే వెళుతున్నారు. కానీ అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు వీళ్ళందరూ ఈ పేరు పెట్టుకుంటున్నారు? ఇవేం చూడరు. ఈ ఆత్మీయ లోతులు కానీ, అక్కడ జరిగినటువంటి ఆత్మీయ సంఘటన కానీ, సంభవం కానీ, అద్భుతం కానీ వీళ్ళు గ్రహించడం లేదు. అయితే కొద్దిగా హిస్టరీ చెప్పేసి నేను ఇచ్చేస్తాను వచ్చేవారు. అయితే ఈ స్థితి పరిస్థితిని క్రీస్తు శకం
300 సంవత్సరంలో అప్పటికి రోమా ప్రభుత్వం ప్రపంచంలో అనేక దేశాలను వేలుతూ ఆయన చక్రవర్తిగానే ఉన్నాడు. ఆ రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ అనేటటువంటి ఆయన ఇతర దేశాలతో యుద్ధానికి నేను మీ అందరికి తెలుసు, అంతకుముందు చెప్పుకుంటాను, అయినా కూడా సందర్భం కాబట్టి చెప్తున్నా. ఏంటో చెప్పింది ఏం చెప్తాడు అనుకోవద్దు. సందర్భం ఇది అవసరం. ఈ సమయంలో ఆ అనేది పొద్దుగులు మనం రాసినప్పుడు మాట్లాడినప్పుడు ఆ అనేది పొందుతుంది. అందుకని పొద్దుగులు ఆ ఏంది అంటామా, అది అవసరం. అమ్మాని పిలవడానికి ఆ అవసరం కదా, ఇంకెన్నో అక్కని పిలవడానికి ఆ అవసరం, ఇంకా ప్రసంగాల్లో కూడా అక్కర్ల కొలది ఆ అవసరం. ఆ కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి ఇతర శత్రు రాజులతో యుద్ధం చేయాలి ఆలోచిస్తున్నాడు. పడ కుర్చీలోనో మంచంలో మొత్తం ఏడ ఉడుకుని అలా నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో ఒక ప్రత్యక్షతను చూశాడు. శివ జెండా ఎగురుతా ఉంది, టకా టపా టపా అని ఎగురుతుంది. శివ ఎగురుతా ఉంది, కలయిపోయింది. తర్వాత అందరు పిలిచారు, జ్యోతిష్కుల్ని, మాంత్రికుల్ని, తాంత్రికుల్ని, గాలి విద్య కలిగిన అందరూ పిలిచారు. భక్తులు కూడా పిలిచారు, వాళ్ళ దేవత భక్తులు. అప్పుడు క్రైస్తవం ఉంది కదా, క్రైస్తవ మాస్టర్లు లేకపోతే బోధకులు పిలిచాడు. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత నాకు ఇట్లాగా శిలువ కనపడింది జెండా మీద. ఏంటిదంటే ఇంకా వాళ్ళ దేవత దేవుడికి లేక వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు, శిలువ అంటే ఏంటి, మన దేశద్రోహుల్ని, నేరస్తుల్ని, ఖైదీల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వం వారు, రోమా సామ్రాజ్యం వారు అలాంటి వారికి శిలువ శిక్షలు ఇస్తారు. ఆ శిలువ వాడు మోసుకుంటూ వెళ్ళాలి. వాడిని వెళ్ళి ఎక్కడో చోట ఎక్కడ శిలువ వేస్తారు అక్కడ దాకా మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ వాడికి ఆ శిలువ మీద మేకులు కొట్టి ఎలాగో వేలాడేస్తారు. చచ్చిన తర్వాత కాళ్ళు అయితే తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు. అది శిలువ అంటే శాపం వస్తుంది. అది శిలువ అంటే అది శిక్ష. అది నేరస్తులు ద్రోహం చేసేటువంటి వారికి విధించే శిక్ష సాధనం అని చెప్పడం జరిగింది. అయితే అందులో క్రైస్తవ బాగుంటుంది అయా వాస్తవమే, కానీ చరిత్రను మనం ఒకసారి తిరగేస్తే ఈ రోమా చరిత్రని, మరి యేసు ప్రభు వారిని ఆయన లోకంలో జన్మించాడు. ఆయన యూదా గోత్రం నుండి వచ్చినవాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుని మార్గాన్ని గురించి, రాజ్యాన్ని గురించి బోధించడం మొదలుపెట్టాడు. అది ఆ యూదులకి, ఇటు రోమీయులకి వాడి కుమ్మక్కైపోయి ఆయన ఏ దోషం లేదు, అయినా కూడా ఆయన్ని సిలువ వేశారు. అందరూ కూడా సిలువేయడానికి కేక వేశారు. ఆయన మోసుకుంటూ సిలువ ఆ గుల్గొతా కొండ మీద ఆయన సిలువేయగా రక్తం చిందించాడు. తండ్రి ఏం చేస్తున్నారు వీరెవరు, వీరిని క్షమించమని మరణించి మృత్యుంజయుడు 3వ దినాన లేచాడు. మీ రోమా సైన్యాధిపతి కూడా ఆయన ప్రభావాన్ని గ్రహించాడు. ఆయన రక్తము పచ్చు ఒక గుడ్డివారి మీద పడి సైనికుల మీద తాయికన్నమాట. అతను కూడా స్వస్థత పొందుకున్నాడు. ఆ రోజున ఆ వర్షం వచ్చింది, రక్తం ప్రవహించినటువంటి స్థలాలు ఎవరెవరు రోగులు ఉన్నారు అందరూ బాగైపోయారయ్యా. ఆ శిలువ అలాగే శిక్షలాగా ఉండలేదు, విజయాన్ని సాధించాడు. మృత్యుంజయుడే 3వ దినాన లేచాడు. ఆ ప్రభు తన ఆత్మను బంధించాడు. మరలా తాను వస్తానని వాగ్దానం చేశాడు. ఇది క్రైస్తవ విశ్వాసతలో క్రీస్తు శిలువ శిక్షను భరించి జయించిన దాన్ని బట్టి శిలువకు విలువ వచ్చింది. ఇప్పుడు గట్టిగా చెప్పండి. శిలువకి ఏమొచ్చింది? వేసే ద్వారా విలువ వచ్చింది కదా. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయము ఎక్కడ? శిలువలో మరణపు ముళ్ళు విరిచివేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆత్మీయుడు అన్నమాట. చెప్తూ ఉండగానే
కాన్స్టంటైన్ ఒక చక్రవర్తి హృదయం కరిగిపోయింది. ఆ దృశ్యం అంతా ఆయన కళ్ళ ఎదుట చూసినట్లుగానే కనబడుతుంది. అది వాక్యం అంటే కూడా మన పరలోకాన్ని గురించి చెప్పినప్పుడు పరలోకం కనబడాలి. క్రీస్తు ప్రేమను గురించి చెప్పినప్పుడు ఆ ప్రేమ కనబడాలి. అక్షరంతో 100 రిఫరెన్స్లు చెప్పిన రిఫరెన్స్ టపా 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 ఏదో చెప్పిన రాళ్ళు మీద పడ్డటువంటి ఆత్మావేశం కలిగి మనం బోధించినప్పుడు సన్నివేశం అక్కడ దిగుతుంది. అది బోధ. అప్పుడు ఆత్మను సంపాదిస్తున్నా. నా పాఠం వచ్చు, నాకు ఆటం వచ్చు, నా చెప్పడం వచ్చు అనగానే ఎవడో మారడు. ముందు నువ్వు మారు. ఆ శిలువ శక్తి నువ్వు పొందుకో. అప్పుడు ఆయన చక్రవర్తి వెంటనే సైన్యాధిపతికి ఆజ్ఞ జారీ చేశాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను ఎక్కే రథం మీద శిలువ జెండా ఎగురుతూ ఉండాలి. ఓకే, చక్రవర్తి గారు వెళ్ళాడు. టక టక దేశాలను శత్రువులను జయించాడు. జయం కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. జయం కలిగింది. శిలువ శక్తి ద్వారా ఆయన ఉన్నతమైన జయాన్ని సంపాదించుకున్నాడు. కాన్స్టంటైన్ చక్రవర్తి ఇంకా గ్రాడ్యువల్గా క్రమేణా క్రీస్తు మీద నమ్మిక, విశ్వాసం గురి కలిగింది. అంతకుముందు ఏంటో తెలుసా? క్రైస్తవ్యం, క్రైస్తవులు అంటే నేరస్తులు. హిస్టరీ తెలిసిన వాళ్ళకి మీకు తెలుసు. నీరో చక్రవర్తి రోమ నగరాన్ని తగలబెట్టించి అతడు క్రైస్తవుల మీద నింద వేశాడు. క్రైస్తవులే దీన్నంతా తగలబెట్టేశాడు. క్రైస్తవులు ఎక్కడికి వస్తే వాళ్ళు ఇప్పుడులాగా కొంతమంది ఎలాగో మతాలని మార్చి వేస్తున్నారు. ఆ ప్రాంతాలను వాళ్ళ దశ పరుచుకుంటున్నారని వాళ్ళ మీద నిందుంది ద్రోహులుగా. ఈ వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏమాత్రము ద్రోహులు, శిక్షకు అర్హులు కాదు. వాళ్ళు నిర్దోషులు, నిరపరాధులు. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టకూడదు అని రోమా సైనికులకు ఆజ్ఞ జారీ చేశారు. గట్టి చెప్పబడండి. వింటున్నారా? కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో శిలువ పతాకం బయటకు వచ్చింది. అది మీ చరిత్ర తెలియటని చెప్తున్నా. అంత మునుపు శిలువ గుర్తు ఎక్కడ లేదు. సమాజ మందిరాల మీద లేదు, మరెక్కడ లేదు, ఇంకెక్కడ లేదు. అసలే క్రైస్తవులను బ్రతకనివ్వటం లేదు, సువార్త చెప్పనివ్వటం లేదు. ఈ వచ్చిన తర్వాత శిలువ విలువైనది, ఘనమైనది, జయానికి, విమోచనకు, రక్షణకు సూచన అదని, క్రైస్తవ విశ్వాసానికి ముంగుర్తు ఇదే అని ఇక చర్చిల మీద, కమ్యూనిటీ హాల్ల మీద, పార్లమెంట్ మీద ఆయన ఇష్టం కదా ఎక్కడ పడితే అక్కడ ప్రాముఖ్యమైన ప్రదేశాలలో శిలువను, ఆ చెక్క శిలువను లేకపోతే ఏదో ఒక లోహపు శిలువను నిలబెట్టడం జరిగింది. అది అంచెల వాడిగా ఆయన చక్రవర్తి కనుక ఎక్కడో కొద్ది ప్రదేశంలో ఏదో చిన్న విశ్వాసుల గుంపుగా సమకూర్చబడినటువంటి ఆ క్రైస్తవ్యము ఆయన ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చెంది. అంటే చెప్పబడదాం మరి. ప్రపంచమంతా నంబర్ 1 క్రిస్టియానిటీ అన్నట్లుగా ఈయన చేశాడు. అది ఇక్కడ చిన్న లింకు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలము మతపరంగా, ఆచారపరంగానే వ్యాప్తి చెందింది కానీ ఆత్మ సంబంధంగా అది డెవలప్ కాలేదు. దానికి కూడా మీకు తెలుసు సమాధానం. నేను చెప్పనవసరం, చరిత్ర తెలుసుకున్నామని. ఇక రాజుగారేదో చెప్పాడు. ఇక రాను 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 జరిగింది ఏంటంటే, ఇప్పుడులాగా పాస్టర్లు, అప్పుడులాగా యాజకులు వాళ్ళు ఏర్పాటు అయిపోయి వాళ్ళు బైబిల్ తారుమారు చేసేస్తారు. ఏమి లేదు నాన్న, నువ్వు ఎంతెంత పాపం చేసే చెప్పు. చిన్న పాపమా, చిన్న పాప పరిహార పత్రం తీసుకో. పెద్ద పాపమా, పెద్ద పాప పరిహార పత్రం తీసుకో. చూడండి, రూపాయల దగ్గర నుంచి 100, 1000 దాకా చెవులే చెప్పాలి. ఓకే, దేవుడు నిన్ను క్షమించును కాక. అంటే ఏంటి? అడ్డగోలుగా యాకోబు పత్రికలో ఇది చెప్తాడు, మీరు ఒకరి పాపం ఒకరితో ఒప్పుకోండి. ఇలా చేసి ఇక వాళ్ళు డబ్బులు గుంజుకొని అప్పుడు ప్రధాన యాజకులు ఒకలాగా చేస్తే యోధా కాలంలో ఇక్కడ
ఈ యొక్క రోమన్లో క్రైస్తవ్యం వచ్చిన తర్వాత అంత తారుమారు చేసేసారు. వాళ్ళ చంద్రదేవతని మహిమ చేశాడు, నక్షత్ర దేవుడిని యేసుప్రభుగా చేశాడు. అంతా మారిపోయింది. చేశారు. మొదటి నుంచి రోమన్ క్యాథలిక్ విగ్రహారాధన కూర్చునేదే. కాబట్టి వాళ్ళ ద్వారా ఏంటంటే ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది. అప్పుడు మార్టిన్ లూథర్ గారు వచ్చి, ఆయన కూడా ఒక ఫాదర్గా అక్కడ ఉన్నాడు స్వామివారు. ఆయన వచ్చేసి బైబిల్ చదివినప్పుడు నీతిమంతుడు విశ్వాసపూర్వముగా జీవించును అనే ఆ రిఫరెన్స్ వాక్యాన్ని బయటకు ఇచ్చాడు. అది అక్షరమే, కానీ తనలో ఉన్నటువంటి ఆత్మ కీర్తనాకారున్నట్లుగా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు, అది అందులో లోపలున్న ఆంతర్యాన్ని, ఆత్మీయతను ఈ కన్నులు తెలియజేసాయి. ఆత్మనేత్రాలు బెత్తపోయాడు. ఏంటి తోటి మోసం చేస్తున్నారని కొన్ని 190 ఎన్నో వాక్యానికి వ్యతిరేకమైన వారి విధానాలన్నీ కాకుల మీద రాసిపెట్టి పడేశారు చర్చి చుట్టూ. ఇంకా ఆయన్ని చంపాలని చూశారు. అక్కడి నుంచే ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చేసి కదా తిరుగుబాటుదారులు వ్యతిరేకిస్తున్నారని లూథరన్ సంఘం ఏర్పడింది. వాళ్ళు ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు శిలువలు పెట్టారు చర్చిల మీద. మీరు చూడండి, దొరం ఉన్న దగ్గర నుంచే ఉన్నాయి. ఆ తర్వాత బ్యాప్టిస్ట్ చర్చిలో, సిఎస్ఐ చర్చిలో, అన్ని చర్చిలో ఉన్నాయి. రక్షణ సంఘాలు అనబడేటటువంటి బ్రదరన్, ఫెలోషిప్, బక్సింగ్, పెంతెకోస్ట్ ఇలాంటి చర్చిల్లో వాక్యమే దేవుడు, ఏ ఆకారాన్ని పెట్టుకోకూడదు, అది విగ్రహారాధన అయిందని దాన్ని ఏర్పాటు చేయాలి. శిలువులు పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మర్చిపోయింది. ఇప్పుడు దేవుని మహిమ నీ మీద కనబడుతున్నది, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని అసలు ఆ అనుభవం లేకుండా ఎన్ని వాక్యాలు రాసుకుంటే లాభం? ఇప్పుడు బైబిల్ ఉంది మన దగ్గర, 4 రకాల బైబిల్ ఉంటాయి. ఇంగ్లీషు, తెలుగు, తమిళు, లేకపోతే నిఘంటువులు చాలా ఉంటాయి. ఎన్ని లక్షల బైబిల్ ఉంటేనేమి ఆ ఉన్న వాక్యానుసారమైన జీవితం నీలో నాలో లేకపోతే ఎన్నున్నాయి? ఇది అక్షరమే. ఇది ఆత్మీయతను ఎప్పుడు కలుగు చేస్తుందంటే నువ్వు అనుసరించినప్పుడు. ఈ ప్రవచన వాక్యం చదువువాడును, విని గైకుడు వాడును ధన్యుడు. అది వాక్యమైన నీ ఇంటి నిండా, చర్చి నిండా రాసుకున్నంత మాత్రాన నువ్వు మహాభక్తుడు అవ్వవు. రాయబడిన వాక్యానుసారమైన జీవితం ఉంటేనే ఆ వాక్యం నీలో నెరవేర్చబడుతుంది. అలాగే ఈ చిన్నది అందరూ మర్చిపోయారు. ఎన్ని సిలువలు మనం చర్చిల మీద, ఇళ్ల మీద, లేకపోతే బంగారపు చిలువ చేయను, రింగు ఏర్పాటు చేసుకున్నా సిలువలో ఉన్న యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, త్యాగము, సమర్పణ, వినయము, విధేయత, తగ్గింపు, ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం నీలో ఉంటేనే ఇందులో ఉన్న శక్తి నిన్ను ఆవరిస్తుంది. అది ఎన్ని సిలువలు పెట్టుకున్నా సిలువ ఒక విగ్రహంగా అయిపోతుంది. ఆ సిలువ అనుభూతిని నువ్వు కలిగి ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది. ఒకసారి ఆరాధన పూర్తయి గారు అన్నమాట. కొందరు వ్యక్తులంతా కరుణామయుడు సినిమా చూసేసుకోవడం అనుకున్నారు. ఆయన సిలువ త్యాగాన్ని చేర్చి, ఇంత గొప్ప త్యాగం చేశావయ్యా, నా కోసం ప్రాణం ఇచ్చేవని ఆయన చెప్పాడు. నేనేమన్నాను అప్పుడు మీటింగ్లో, చాలా మంది చేసుకోవడం నమ్ముకొని రక్షించమంటారు. ఏంటది? సినిమాలాగా వెళ్ళాల. వాళ్ళ హృదయం ప్రభు ప్రేమను గుర్తింది. అంతేగాని సిలువ ఉండటం వల్ల తప్పు కాదు, లేకపోవడం వల్ల తప్పు కాదు. కానీ ఉండి కూడా సిలువ త్యాగ బ్రతుకు నీలో లేకపోతే అది విగ్రహమే. లేకుండా కూడా సిలువ ప్రేమ నీలో లేకపోతే నువ్వు పోగొట్టుకున్నట్టు. ఇది గమనించాలి. ఈ దినాల్లో సిలువ కొట్టని అదే ఇదని కొట్లాడుకుంటున్నారు. అది అవసరం లేదండి. మనంతా పరుగులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆటంకం అభ్యంతరపరచాల్సిన అవసరం లేదు. పెట్టుకోవాలని అవసరం లేదు. పెట్టుకోవద్దు అని చెప్పడం అవసరం లేదు. నీకు నిజంగా
ఆ క్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తెరిగి ఆ లోపల ఉన్న జ్ఞానం ఒకటి ఉంటే, శిలువ గొప్పని పైన కాదు, కింద కాదు, లోకమంతా బలి అనుకుంటున్నారని బయట కాదు, శిలువలో ఉన్న క్రీస్తు ప్రేమ త్యాగాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే. అందుకే అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొందరు శిలువకు శత్రువులుగా నడుచున్నారు, ఎవరైనా నన్ను వెంబడింప కోరినేడుగా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అది కావాలి. ఇక రాను ఏమైందంటే నీకు తెలియదు కాదు, యేసన్న గారు శిలువను పెంతుకొస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఈ నమ్ముడికి వెళ్ళి అదే శిలువ పెంతుకొచ్చి వచ్చినప్పుడు దీనికి ఎందుకు కుప్పరావునా కుప్పరావు వెళ్ళి చూడండి, బక్సి గారు సీఎల్ సహవాసం చూడండి, అక్కడే శిలువ ఉన్నారు. ఆయన శిలువను పెంతుకొస్తుంటే వచ్చాడు యేసన్న గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద శిలువే అట్లా కొడుకు పెట్టాడు. కానీ ఎందుకు వచ్చింది ఆయన ఆ ప్రత్యక్షత? దాన్ని మనం విమర్శిస్తామా? శిలువ విగ్రహాన్ని పెట్టాడంటామా? ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ ప్రత్యక్షత? అంత గొప్ప దైవజనుడు దేవదాస్ అయ్య గారు, ఆయన విషయంలో కూడా అక్కడ చూస్తే బైబిల్ విషయంలో కొబ్బరి శిలువ కుట్టేస్తున్నాడు కదా, శిలువ లాకెట్స్ ఉంటాయి, రీగలు ఉంటాయి, అక్కడ అమ్ముతారు, ఇవన్నీ ఉంటాయి. అయితే టోటల్గా దేవుని వాక్యం మనతో చెప్పేది ఏంటంటే, ఎన్ని వాక్యాలు రాసుకున్నా, ఎన్ని శిలువలు పెట్టుకున్నా, వాక్యానుసారమైన జీవితం కదా, శిలువ ప్రేమ త్యాగం లేకపోతే అవి అక్షరంగానే విగ్రహాలకే మిగిలిపోతాయి. ఆ అనుభూతి మనలో ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇతరులు కూడా ఆవరిస్తుంది. అది నూనెలో కాదు ఉంది అక్కడ, విశ్వాసహితమైన ప్రార్థన, క్లారిటీ. నూనెలో కాదు ఎందులో ఉంది? విశ్వాస సహితమైన ప్రార్థన. అంత విశ్వాసం ఆత్మీయత మీదే. అది కొబ్బరి నూనెైనా శిలువైనా వాక్యమైనా ఆధారపడి ఉంది. కానీ ఇందులో ఏమి లేకుండా ఒక మాట చూపిస్తాను, టైం అన్నదానికి దొరికిపోయింది. ఒకసారి అది చూస్తారా? ఏమి యాజకుడు కొడుకులు యేసుప్రభు వారి నామమున యేసునామమున ఏది చెప్పి రిఫరెన్స్ చెప్పు, అందరికి కావాలి. రిఫరెన్స్ చెప్పున్నాను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 14 వచ్చింది. ఇప్పుడు చదువునా మనం 13 రా పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నారని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఎవరంట వాళ్ళు? చూడండి, అట్లా వీళ్ళు గారివాడు మామూలు కాదు, వీడు సీమోను కంటే కూడా మించిపోయినటువంటి వాడు. వాళ్ళు ఎవరు? దేశ మాంత్రికులు. ఈ పౌలు గారిని చూశాడు, ఆయన యేసు నామమున అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడుగా. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దేవుని పెట్టిన వారి మీద ప్రభువుని యేసు నామమున ఏం చేస్తున్నాడు? అది బిజినెస్ అన్నమాట. ఇప్పుడు మనవాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు చాలా మంది. అది తప్పు. దేవుడి దగ్గర లెక్క. ఇక్కడ ఏమైంది? చూడండి, ప్రధాన యాజకుడు పిల్లలు కూడా 7 అంట ఉన్నారంట, వాళ్ళు కూడా అలాగే. అందుకు ఆ దయ్యము అది అలాగే తెలియదు దయ్యానికి. ఎవరు యేసు ప్రభు, ఎవరు పౌలు, ఎవరు స్త్రీలో, ఎవరు భక్తులు, ఎవరు సేవకులు, ఎవరు సేవకులు కాదు, ఎవరు సమర్పణ ఉందో, ఎవరికి ఆత్మీయ జీవితం ఉందో లేదో మనందరికంటే కూడా మన పై అసలు ఏం పాడుతున్నాడండి, ఏం చెబుతున్నాడు అనుకుంటాం. దేయానికైతే అన్ని జరుగుతాయి. ఇక్కడ కరెక్ట్. అందుకు ఆ దెయ్యం నేను యేసును గుర్తు ఎదుగుతుంది, పౌలును కూడా. కానీ చూసారా, అన్నీ తెలుసు దెయ్యానికి. ఎవరు భక్తులో, ఎవరు భక్తిహీనులో, ఎవరు వేషధారులో, ఎవరు బిజినెస్ మ్యాన్. ఎగిరి వారి మీద పడి
దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. అదని సంగతి. ఎన్ని వాక్యాలు రాసుకున్నా, సిలువలు పెట్టుకున్నా, సిలువ శక్తి మనలో లేకపోతే దెయ్యాలు మనతో ఆడుకుంటాయి. ఏదైనా మన అంతరంగాన్ని బట్టి, దేవుని వాక్యంలో బ్రతుకులను బట్టి ప్రభావం మనలో ఆవరిస్తుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, సిలువ శక్తి మనల్ని ఆవరించాలంటే సిలువ శ్రమలను మనం అనుభవించాలి. అది ఏ శ్రమ వద్దండి, సుఖంగా ఉండాలి, అద్భుతాలు చేయాలి, గొప్పవాడు అనిపించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ మీరెవరే చదువుతూ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మొన్న దోపిపల్లిలో దేవుడు నడిపించాడు. అక్కడ పౌలు సేవలు అంటారు, హృదయ హృదయం తెరవబడింది. అక్కడ తర్వాత పుతోను దేవుని పెట్టిన ఆ చిన్నదానికి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. ఇంకా ఆ స్టోరీకి మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ యజమానులు ఈయన కొట్టారు. బాగా కొట్టి చెరసాల నాయకుడికి అప్పగిస్తే ఆయన కూడా కొట్టేసి చెరసాలు వేశారు. బహుగా దెబ్బలు తిన్నారు. రాత్రి వేళ ఒళ్ళన్ని గాయాలు కదా, ఎంత బాగా ఏమండి, ఎంత తీపి గుర్తుంటాయి గాయాలు. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా శ్రమను ఇక్కడ అనుభవించారు, సిలువ శ్రమను అనుభవించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు అది ఒకటి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, తెలుసో తెలియకు మమ్మల్ని గతాలతో కుట్టారు, చెరసాలలో వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళని క్షమించయ్యా. ఇక్కడికి వచ్చామయ్యా, ఇక్కడ చాలా మంది ఖైదీలు, నేరస్తులు ఉన్నారు, ఘోరమైన తప్పిదములు చేసిన వారు ఉన్నారు. అయ్యా, వీళ్ళ హృదయాలను తెరువయ్యా, వీళ్ళని మార్చయ్యా అని ఇన్ని దెబ్బలు తిని కూడా, సిలువ శ్రమ అనుభవించడం ఇదే, ఇన్ని దెబ్బలు తిని కూడా వారిని క్షమిస్తూ ప్రార్థిస్తూ ఆ తర్వాత ఏం చేస్తున్నారు? నాన్న కీర్తనలు పాడుతున్నప్పుడు ఇక్కడ జరిగిన సంభవం చూడండి. అదే నాన్న ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి, మీరు బాధ అనుకోవాలి. ఖైదీలు ఏం చేస్తున్నారు? మామూలు ఖైదీలు ఏం చేస్తారు? ఇంద్రయ్య రాత్రులు ఏంటి కదా, అసలే దౌర్జన్యం చేసేవాడు. వాళ్ళు నేను పొడిచినోడు, చంపినోడు, కొట్టినోడు, ఎన్నో నేరాలు ఘోరాలు చేసినాడు. పాత కూడుకుంటారు. జైల్లోని చిన్న ఖైదీల్ని అప్పుడు కొత్తగా వచ్చినోడు తెలుసు దీనిగా జైల్లో పడ్డవాడిని హింసిస్తారు. వాళ్ళు పెట్టి చాకరీ చేయించుకుంటారు. వీడు సేవకులు, నీతిమంతులు కదా, మృదువుగా ఉండేవాళ్ళు, సాత్వికులు. వీళ్ళు పాటలు పాడుతుంటే, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే అస్సలు ఒక్క మాట కూడా లేదు. ఆ ఖైదీ ఏం చేస్తున్నారు? నాన్న వినుచున్నారో, వినేటటువంటి మనసును, హృదయాన్ని వీళ్ళు ప్రార్థన, వీళ్ళు శ్రమ ఖైదీలు కలిగి చేసింది. గట్టిగా చెప్పట్లు. అది సిలువ శ్రమ. ఏ శ్రమ లేకుండా బైబిల్ ఒకటి తీసుకొని, పాత మాటలు ఒకటి తీసుకొని క్యాబినెట్ జరిగిపోయిందా? పాత ఖర్చుల మాట అంటే అది మందిరానికి రావు. 3 నెలలు వస్తే 6 నెలలు కనపడవు. ఆయన సాధకుడు అంట. ఏమ్మా అంటే నాకు నీ లేదని అడుగుతావు. ఎంత ఏందో అసలు సిలువలో ఉన్న విలువ, త్యాగం తెలియదు. వీరు శ్రమను అనుభవించారు. ఖైదీల హృదయాన్ని దేవుడు కదిలించాడు. పాటలో ఉన్న వాక్యాన్ని వినేటట్టుగా దేవుడు చేశాడు. వారు వినడం మాత్రమే కాదు, కానీ చెరసాల పునాదులు కదిలి తలుపులన్నీ తెరవబడ్డాయి. వారి సంఖ్యలన్నీ ఏమైనాయండి? ఊడిపోయినాయి. ఊడిపోయినా కూడా, ద్వారాలు తెరవబడ్డా కూడా మీకు తెలియదు కాదు. ఖైదీలు ఎంత చురుకైన వాళ్ళు, తెలివైన అంటే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ దొరికితే చాలు, కింద ఏం తవ్వుతారు? సొరంగం తవ్వుతారు. అంత పట్టుదల కలిగిపోతాడు. అలా కాదు, అన్ని అవకాశాలన్నీ పారిపోతానికి. అప్పటి వరకు సంఖ్యలు బంధిస్తే పౌలు శిలువ పాటలు వారిని బంధించినాయి. వారి ప్రార్థనలను వారు పారిపోకుండా బంధించి వేసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రొట్టెలు పెడితే, అన్నం పెడితే మార్గం కాదు, దేవుడు మార్చాలి. పెట్టడం మంచిదే, నేను తప్పని చెప్పడం లేదు, కానీ దాని ద్వారా ప్రజలలో కదలిక రాదు. నువ్వు నేను క్రీస్తు నిమిత్తం శ్రమైన, నిందైన, దెబ్బలైన పౌలు శిలువలు అనుభవించినప్పుడే
క్రీస్తు శిలువ శ్రమను అనుభవిస్తేనే క్రీస్తు శక్తి నిన్ను ఆవరిస్తుంది. శిలువ శక్తి, శిలువ శక్తి వట్టిగా ఆవరించదని, శిలువ ప్రభావం ఆవరించింది, పునరుత్థాన ప్రభావం ఆవరించింది. ఖైదీలు మారిపోయారు. ఈ చెరసాల అనుకుంటున్నారు అన్ని తెలుసుకుని బాధగారు ఊరిపోయి నేను పారిపోతారని కత్తి తీసి పొడుచుకోపోయాడు. వద్దున ఆయన ఎవరు పారిపోలేదు, అందరూ ఉన్నారని. కఠినుడైనటువంటి చెరసాల నాయకుడు హృదయం కూడా కరిగిపోయింది. వాళ్ళు పిలిచాడు, పరిచయం చేశాడు, గాయాలు కట్టాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలన్నప్పుడు సువార్తను ప్రకటించారు పౌలు శీలలు. ఆ రాత్రి వెళ్ళి బాప్తీసాలు ఇచ్చారు. ఆ రాత్రి వెళ్ళకి చెరసాల నాయకుడు భోజనం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఒక అద్భుతం జరిగింది. శిలువ ప్రభావము చెరసాలలో ఉద్భవించింది, ప్రకాశించింది. ఖైదీలు మారారు. చెరసాల నాయకుడి వారు రక్షించబడ్డారు. అది మనం పొందుకోవాలి. శిలువ శ్రమద్దు కానీ శిలువ రింగులు కావాలి, శిలువ బొట్టులు కావాలి, శిలువ దండలు కావాలి, చేయులు కావాలి. లేదు, వాటితో పాటు శ్రమ కూడా అనుభవించు. శిలువ శ్రమను అనిపిస్తే శిలువ ప్రభావం నిన్ను ఆవరిస్తుంది. యేసు రక్తమే జయం అంటే దుష్ట శక్తులు పారిపోతాయి, చీకటి పారిపోతుంది, కుటుంబాలు దీవించబడతాయి. కనుక ఈ శ్రమల దినాలలో పేరుకు మాత్రం శిలువ శ్రమలు అనుకోకుండా శిలువ శక్తి కలిగి దేవుడికి ఇష్టంగా బ్రతుకుతాం. ఆ ప్రభావాన్ని, పునరుత్థాన ప్రభావాన్ని ధరిద్దాం. ప్రభు యొక్క చెంత ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృపాశీర్వాదాలను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. సిలువలో Yes,
ప్రార్థన. పరమ తండ్రి, క్రైస్తవ లోకం నేటి రోజులు నాయన లెటరేషన్ చదువుకుంటా ఉండే మీరు ఎన్నో శ్రమలు అనుభవించేదే. మేమేదో మీ దగ్గర మేలు అనుభవించడానికి వస్తున్నాం, కానీ మీ శిలువను మొయ్యడానికి నిరాకరిస్తున్న పరిస్థితులు ఉంచున్నాం. మీరే అన్నారు, నన్ను వెంబడింపబడిన వారు తను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని వెంబడించారు. కేవలం ఈ లోక సౌఖ్యానికి సుఖానికి ఆశపడక ఈ శిలువను మొయ్యటానికి కూడా పేదలక్ష్యం గలవారు ప్రేమ గలవారమై నిలుచుని శిలువ సువార్తను లోకమంతా సాధించడానికి మీ అభిషేకాన్ని అనుగ్రహించి ఎత్తబడిన వాక్యం వ్యర్థంగా అందరూ హృదయాలను పరిపించి తదితర కార్యక్రమంలో మీరు యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.